హాయ్ గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం ఎమ్మి బ్రెడ్ బజ్జీ చేసుకుంటున్నాం. దానికి కావాల్సింది బ్రెడ్ తీసుకున్నాం. ఇలా సైడ్స్ అంతా తీసేసి బ్రెడ్స్ లాంగ్గా పొడుగ్గా పీసెస్ కట్ చేసుకున్నాం. దానికి బ్యాటిల్ రెడీ చేసుకుందాం. శనగపిండి తీసుకున్నాం, ఉప్పు, సోడా, జీలకర్ర అండ్ వాము వేసుకొని వాటర్ వేసుకొని బ్యాటిల్ తయారు చేసుకుందాం. దీన్ని శనగపిండి తీసుకున్నాం, కొంచెం బియ్యపిండి, వాము, కొద్దిగా జీలకర్ర అండ్ వంట సోడా, సాల్ట్ వేసుకున్నాం అనమాట. ఇది సోంపు వేసుకుంటున్నాం. ఇలా నలిపి వేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్గా, స్మెల్ కూడా బాగా వస్తుంది. ఇప్పుడు వాటర్ వేసుకొని కలుపుకుందాం. మరీ తిక్కగా కాదు, మరీ లైట్గా కాకుండా బ్యాటిల్లో వాటర్ వేసి రెడీ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా కూడా వస్తాయి. ఎందుకంటే మనం బియ్యం పిండి కూడా యాడ్ చేసుకున్నాం కదా, అందుకని. ఇప్పుడు బ్రెడ్ కూడా కట్ చేసుకుందాం. మనం బ్యాటిల్ రెడీ చేసుకొని బ్రెడ్ కట్ చేసుకుందాం. మనకి బ్యాటిల్ రెడీగా ఉంది. బ్రెడ్ తీసుకున్నాం కదా, ఇలాగ స్లైస్ కార్నర్ అంతా కట్ చేసేసాను నేను. ఇలాగ లాంగ్ స్టిక్స్ టైపు కట్ చేసుకున్నాను అనమాట. బ్రెడ్ చూసారు కదా, చాలా బాగుంటుంది, క్రిస్పీగా కూడా ఉంటాయి. ఇలా అన్ని డివైడ్ చేసుకొని పీసెస్ కట్ చేసుకున్నాం. రెడీగా ఉన్నాయి మనకి పీసెస్ అయితే. బ్రెడ్ పీసెస్ బ్యాటిల్ రెడీ చేసుకున్నాం అనమాట. బ్యాటిల్లో వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాం. బ్యాటిల్లో వాటర్ వేసుకుంటున్నాం చూడండి. దానికి ఎంత కావాలో అంత, మరీ తిక్కగా కాదు, మరీ తిన్గా కాకుండా కలుపుకోవాలి. బ్యాటిల్లో ఇలా రెడీ అయింది చూసారా. ఇలా రెడీగా ఉంది కదా మనకి. బ్రెడ్ తీసుకొని దాంట్లో డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకుందాం. మరీ పలసగా ఉంటే కూడా జారిపోతుంది పిండి. ఇలా వేసుకోవాలి. అన్నీ వేసుకుందామా. నేనైతే ఒక 4 వేసుకున్నాను. ఇది ఫ్రై అయిన తర్వాత తీసేసి మళ్ళీ వేసుకుందాం. గోల్డెన్ బ్రౌనిష్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. విత్ ఆనియన్ అండ్ క్యారెట్తో సర్వ్ చేస్తే సూపర్గా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలా ప్లేట్లో సర్వ్ చేశాను చూడండి. పిల్లలు జామ్తో ఇష్టంగా తింటారు కదండి, అందుకని నేను జామ్తో సర్వ్ చేశాను, కిసాన్ కెచప్ తోటి అండ్ ఆనియన్ తోటి. మీరు తప్పకుండా ట్రై చేయండి. బ్రెడ్ బజ్జీ యమ్మీ టేస్టీ బ్రెడ్ బజ్జీ. చూసారా, క్రిస్పీగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టైం వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ట్రై చేయండి. కామెంట్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ. తప్పకుండా ట్రై చేయండి. బ్రెడ్ బజ్జీ యమ్మీ బ్రెడ్ బజ్జీ, టేస్టీ బ్రెడ్ బజ్జీ సూపర్గా ఉన్నాయి. మా పిల్లలు అయితే ఇష్టంగా తిన్నారు. మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.